హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మే 21 కరెంట్ అఫైర్స్ వీడియో. ఈరోజు ఫస్ట్ టాపిక్ చూస్తే కనుక డిపో దర్పణ్ అనే ఒక పోర్టల్ని మరియు అన్నమిత్ర అండ్ అన్న సహాయత అనే 2 యాప్లని ప్రారంభించడం జరిగింది. ఏ రోజున అంటే మే 20న ప్రారంభించారు. ఎవరంటే కేంద్ర ఆహార మంత్రి అయినటువంటి ప్రహ్లాద్ జోషి గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. ఈ పోర్టల్ కానీ అండ్ ఈ యాప్స్ కానీ దేనికి రిలేటెడ్ అంటే ప్రజా పంపిణీ వ్యవస్థ గురించి, ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించిన పోర్టల్ మరియు యాప్స్ అన్నమాట. సో ఇక్కడ ప్రజా పంపిణీ వ్యవస్థలో న్యూ టెక్నాలజీని ప్రవేశపెట్టడం కొరకు ఈ పోర్టల్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ అన్నమిత్ర అనే యాప్ చూస్తే కనుక ఇది ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించిన ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో లబ్ధిదారులకు చేరవేస్తుంది అనమాట ఈ యాప్ ద్వారా. అండ్ అన్న సహాయత అనే యాప్ దేని గురించి అంటే దీనిలో వచ్చేసి ఏవైనా సమస్యలు ఉంటే ఫిర్యాదులు అనేది చేయడానికి ఈ యాప్ని క్రియేట్ చేయడం జరిగింది, అన్న సహాయత. నెక్స్ట్ కరెంట్ అఫైర్, బలవంతపు మత మార్పులు అనేవి కుదరవు అన్నట్టు అలహాబాద్ హైకోర్టు వచ్చేసి ఒక తీర్పు అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది వచ్చేసి ఆర్టికల్ 25కి విరుద్ధం. అంటే ప్రతి వ్యక్తికి స్వేచ్ఛగా మతాన్ని ఆచరించే హక్కు ఉంటుంది, మతాన్ని పాటించే హక్కు అనేది ఉంటుంది, ప్రచారం చేసుకునే హక్కు ఉంటుంది ఆర్టికల్ 25లో భాగంగా. సో ఇక్కడ బలవంతపు మత మార్పిడి చేయడం నిషిద్ధం అండ్ ఆర్టికల్ 25కి వ్యతిరేకం అనమాట, ప్రాథమిక హక్కులకు వ్యతిరేకం. అలా అని అలహాబాద్ హైకోర్టు వచ్చేసి తీర్పు అయితే ఇవ్వడం జరిగింది, బలవంతపు మత మార్పులు కుదరవు. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఈసీఐఎల్ అనే సంస్థకు పరిశ్రమకు ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్కు మినీ రత్న కేటగిరీ 1 హోదా అనేది లభించడం జరిగిందనమాట. సో ఈ హోదా వచ్చేసి చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూస్తే కనుక 2024 అక్టోబర్ నాటికి ఎన్ని పరిశ్రమలు మహారత్న అనే వాటిని పొందడం జరిగింది, ఎన్ని పరిశ్రమలకి నవరత్నాలు రావడం జరిగింది అండ్ ఎన్ని పరిశ్రమలు మినీ రత్న అనే హోదా పొందడం జరిగిందని చూస్తే కనుక మహారత్న హోదా పొందిన పరిశ్రమలు ఏంటంటే 14, నవరత్న అనే హోదా పొందిన పరిశ్రమలు 24, మినీ రత్నాలు అనే హోదా పొందిన పరిశ్రమలు వచ్చేసి 65 మన భారత్లో 2024 అక్టోబర్ నాటికి ఉన్నాయి ఇన్ని. నెక్స్ట్ కరెంట్ అఫైర్, FSSAI వచ్చేసి ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా వచ్చేసి రాష్ట్రాలకి పలు ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. అదేంటంటే హానికర రసాయనాలు అనేది యూజ్ చేయకూడదు అండ్ సింథటిక్ పూత కూడా పుయ్యొద్దు, నిషేధించాలన్నట్లు అన్ని రాష్ట్రాలకి ఈ ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఎందుకు అంటే పండ్లను త్వరగా పండడానికి కొరకు ఈ హానికర రసాయనాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో వాటిని నిషేధించాలని ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వచ్చేసి ఈ ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ ఏ రసాయనం దీనిలో యూజ్ చేస్తారంటే కాల్షియం కార్బైడ్ అనే రసాయనం యూజ్ చేయడం జరుగుతుందన్నమాట. ఏవైతే ఫ్రూట్స్ ఉంటాయో అవి త్వరగా మగ్గడానికి. సో రసాయనం పేరు గుర్తుంచుకోండి, ఏ కెమికల్ని యూజ్ చేస్తారంటే కాల్షియం కార్బైడ్. నెక్స్ట్ కరెంట్ అఫైర్, మొబైల్ ఫోన్ల రికవరీలో దేశంలోనే మొట్టమొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం మన తెలంగాణ. అంటే పోయిన ఫోన్లను రికవరీ చేయడంలో టాప్ ప్లేస్లో నిలవడం జరిగింది తెలంగాణ రాష్ట్రం. సో టోటల్గా ఎన్ని ఫోన్లను రికవరీ చేసిందంటే 78,114 ఫోన్లను రికవరీ చేయడం జరిగిందనమాట. సో థర్డ్ పొజిషన్లో కర్ణాటక స్టేట్ ఉంది, థర్డ్ పొజిషన్లో వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఉంది మొబైల్ ఫోన్స్లో రికవరీలో. నెక్స్ట్ కరెంట్ అఫైర్, స్వదేశీ చమురు ట్యాంకర్ల కోసం భారత ప్రభుత్వం వచ్చేసి 85,000 కోట్లు అనేది ఖర్చు పెట్టడం జరుగుతుందంట. దేని కొరకు? స్వదేశీ చమురు ట్యాంకర్ల నిర్మించడం కొరకు ఇంత మొత్తంలో కేటాయించడం జరుగుతుంది ఇండియన్ గవర్నమెంట్. అండ్ ప్రపంచంలోనే ఆయిల్ ఏదైతే ఉంటుందో చమురు వాటిని దిగుమతి చేసుకునే ప్లేస్లో భారత్ వచ్చేసి 3వ స్థానంలో ఉంది. ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి చైనా ఉంది, సెకండ్ ప్లేస్లో వచ్చేసి అమెరికా ఉంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ప్రపంచంలోనే అతిపెద్ద బంగాళాదుంపల ఎగుమతిదారిగా భారత్ త్వరలో నిలవనుందంట. అంటే ప్రజెంట్ ఇప్పుడు మరి ఏ పొజిషన్లో ఉందంటే ప్రపంచంలోనే అతిపెద్ద బంగాళాదుంపల ఎగుమతిదారిగా భారత్ ఇప్పుడు ఎన్నో స్థానంలో ఉందంటే 2వ స్థానంలో ఉంది. త్వరలోనే ఫస్ట్ పొజిషన్ అంటే చైనాను అధిగమించి ఫస్ట్ పొజిషన్లో నిలవనున్నట్లు పెరు దేశానికి చెందినటువంటి ఒక సంస్థ ఇంటర్నేషనల్ పొటాటో సెంటర్ పెరులో ఉంది. ఈ సంస్థ అనేది తెలపడం జరిగింది, అంతర్జాతీయ సంస్థ. నెక్స్ట్ కరెంట్ అఫైర్, మన భారతదేశం ట్రకోమా అనే వ్యాధిని జయించినందుకు గాను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గౌరవించడం జరిగింది, ఒక సర్టిఫికేట్తో గౌరవించడం జరిగింది. దేనికి గాను అంటే భారతదేశం ట్రకోమా అనే వ్యాధి నుంచి జయించినందుకు. 2024లో ఈ వ్యాధి అనేది పూర్తిగా నిర్మూలించడం జరిగింది మన భారతదేశంలో. సో దానికి గాను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక సర్టిఫికేట్తో గౌరవించడం జరిగిందనమాట. సో ఇక్కడ ట్రకోమా వ్యాధి అంటే ఒక కంటి వ్యాధి అనమాట, ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. మరి దేని కారణంగా సోకుతుందంటే క్లమైడియా ట్రచోమెటిస్ అనే బ్యాక్టీరియా కారణంగా ఈ వ్యాధి అనేది సోకుతుంది. సో గుర్తుంచుకోండి, ట్రకోమా అనే వ్యాధిని భారత్ జయించింది ఏ సంవత్సరంలో అంటే 2024లో. నెక్స్ట్ కరెంట్ అఫైర్,
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇటీవల రీసెంట్గా 78వ వరల్డ్ హెల్త్ అసెంబ్లీ వచ్చేసి జెనీవాలో జరిగింది కదా. సో అందులో ఒక ఒప్పందం అనేది జరిగింది. అదేంటంటే పాండమిక్ అగ్రిమెంట్ ట్రీటీ. ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క ఫస్ట్ పాండమిక్ అగ్రిమెంట్ ట్రీటీ అనే ఒప్పందం అన్నమాట. సో ఈ ఒప్పందంపై ఆ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి సభ్య దేశాలు సంతకం చేయడం జరిగింది. సో ఈ ఒప్పందంపై ఎన్ని దేశాలు అనుకూలంగా ఉన్నాయి ఒప్పందానికంటే 124 దేశాలు అనుకూలంగా ఓటు వేయడం జరిగిందన్నమాట. సో దేని కొరకు అంటే రీసెంట్గా మనం కోవిడ్ టైంలో ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశాము అండ్ ఇంకా ముందు భవిష్యత్తులో అలాంటి సిచ్యువేషన్స్ వస్తే ఏ విధంగా ఎదుర్కోవాలి అండ్ దేశాల మధ్య ఇన్ఫర్మేషన్ ఎంత స్పీడ్గా స్ప్రెడ్ చేయాలనే దానికి సంబంధించి ఒక ఒప్పందం అన్నమాట. పాండమిక్ అగ్రిమెంట్ అంటే ముందు మహమ్మారులు ఇంకా వస్తే ఎలా వ్యవహరించాలని ఒక ఒప్పందాన్ని అయితే ఇప్పుడు క్రియేట్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ 2025 గ్రహీత ఎవరంటే బాను ముస్తాక్. సో ఇక్కడ చూడండి చాలా ఇంపార్టెంట్, ఇద్దరు ఉంటారనమాట. గ్రహీత బాను ముస్తాక్కి ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ అనేది రావడం జరిగింది. రచన వచ్చేసి హార్ట్ ల్యాంప్ కథల సంకలనం. ఇది ఆంగ్ల అనువాదం అన్నమాట. ఒక రచనకి ఇది ఆంగ్లంలో హార్ట్ ల్యాంప్గా అనువాదం చేయడం జరిగింది. ఈ హార్ట్ ల్యాంప్కి ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ అనేది రావడం జరిగింది. సో ఇక్కడ చూస్తే కనుక ఆంగ్ల అనువాదం అని చెప్పాను కదా, హసీనా అండ్ అదర్ స్టోరీస్ అనే రచనను హార్ట్ ల్యాంప్ అని ఇంగ్లీష్లో అనువదించడం జరిగింది. మరి ఇక్కడ హసీనా అండ్ అదర్ స్టోరీస్ని ఎవరు రచించారంటే బాను ముస్తాక్ రచించడం జరిగిందనమాట. ఈమె హసీనా అండ్ అదర్ స్టోరీస్ని రచిస్తే దీన్ని ఆంగ్లంలోకి అనువదించారనమాట హార్ట్ ల్యాంప్ అనే పేరుతో. ఎవరు అనువదించారంటే దీపా బస్తీ హార్ట్ ల్యాంప్ అనే పేరుతో ఆంగ్లంలో అనువదించడం జరిగింది. సో ఇక్కడ వీళ్ళిద్దరికీ ప్రైజ్ మనీ అనేది డివైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇద్దరికీ ప్రైజ్ మనీ అనేది షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ గుర్తుంచుకోండి, బాను ముస్తాక్ అండ్ దీపా బస్తీ. ఇప్పుడు ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ అనేది దేనికి రావడం జరిగిందంటే హార్ట్ ల్యాంప్ అనే రచనకు రావడం జరిగింది. ఇది వచ్చేసి హసీనా అండ్ అదర్ స్టోరీస్ యొక్క ఆంగ్ల అనువాదం అనమాట. సో గుర్తుంచుకోండి, దీపా బస్తీ అండ్ బాను ముస్తాక్. సో టోటల్గా ఎంత ప్రైజ్ మనీ అంటే 57.55 లక్షలు అనేది దీని యొక్క నగదు బహుమతి అనేది ఇవ్వనున్నారు వీళ్ళిద్దరికి. సో ఏ సంస్థ ఇస్తుందంటే మ్యాన్ బుకర్ ఇంటర్ప్రిటేషన్ ప్రైజ్ అనే సంస్థ 2005 సంవత్సరంలో స్థాపించబడింది. ఈ సంస్థ వచ్చేసి ఈ అవార్డ్స్ని ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్. అమెరికా దేశం వచ్చేసి ఫస్ట్ బ్లడ్ టెస్ట్, అమెరికా దేశము అల్జీమర్స్ వ్యాధికి సంబంధించినటువంటి ఒక ఫస్ట్ బ్లడ్ టెస్ట్ని ఆమోదించడం జరిగిందనమాట అమెరికా. సో ఈ బ్లడ్ టెస్ట్ని ఎవరు అభివృద్ధి చేశారు అంటే జపాన్కి చెందినటువంటి పుజ్రో బయో డయాగ్నోస్టిక్ ఆర్గనైజేషన్ ఈ బ్లడ్ టెస్ట్ని అభివృద్ధి చేయడం జరిగింది. దేనికి సంబంధించి, ఏ వ్యాధికి సంబంధించిందంటే అల్జీమర్ వ్యాధికి సంబంధించి అనమాట. సో ఈ బ్లడ్ టెస్ట్ వచ్చేసి అత్యంత చౌక్యమైనదంట. నెక్స్ట్ కరెంట్ అఫైర్. ఫస్ట్ సిఐఎస్ఎఫ్ ఉమెన్ మౌంట్ ఎవరెస్ట్ని ఎక్కడం జరిగిందనమాట. సిఐఎస్ఎఫ్ అనే ఉద్యోగం ఫోర్స్కి చెందినటువంటి ఫస్ట్ ఉమెన్ మౌంట్ ఎవరెస్ట్ని ఎక్కడం జరిగింది. ఆమె పేరు వచ్చేసి గీతా సమోటా. నెక్స్ట్ కరెంట్ అఫైర్. ఎన్సీసీ క్యాడెట్స్ వచ్చేసి సక్సెస్ఫుల్లీ మౌంట్ ఎవరెస్ట్ని ఎక్కడం జరిగింది. వీళ్ళు ఈ మౌంట్ ఎవరెస్ట్ని ఎక్కడం ఇది 3వసారి ఎన్సీసీ క్యాడెట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్. ఇంటెలిజెన్స్ బ్యూరో యొక్క చీఫ్ ఎవరైతే ఉన్నారో ప్రెసిడెంట్, అతని యొక్క పదవీ కాలాన్ని పొడిగించడం జరిగిందనమాట. అతని పేరు వచ్చేసి తపన్ కుమార్ డైకా. ఇతని యొక్క పదవీ కాలాన్ని 2026 జూన్ నెల వరకు పొడిగించడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్. భారత్ న్యూక్లియర్ శాస్త్రవేత్త అయినటువంటి ఎంఆర్ శ్రీనివాసన్ గారు మరణించడం జరిగిందనమాట. భారత్ న్యూక్లియర్ శాస్త్రవేత్త పేరు గుర్తుంచుకోండి, ఎంఆర్ శ్రీనివాసన్. ఇతను వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీకి సెక్రటరీగా పనిచేశారు అండ్ అటామిక్ ఎనర్జీ కమిషన్కి చైర్మన్గా పనిచేయడం జరిగింది. అండ్ అప్సరా అనే న్యూక్లియర్ రియాక్టర్ నిర్మించడంలో కీలక పాత్ర తను పోషించడం జరిగిందనమాట ఎంఆర్ శ్రీనివాసన్ గారు. ఇది భారతదేశం యొక్క తొలి న్యూక్లియర్ రియాక్టర్. అండ్ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్కి ఫౌండర్గా ఇతను ఉన్నారు అండ్ ఇతను పద్మవిభూషణ్ గ్రహీత. నెక్స్ట్ కరెంట్ అఫైర్. అస్సాం ప్రభుత్వం వచ్చేసి ఒక ఏఐ న్యూస్ యాంకర్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఒక న్యూస్ యాంకర్ని, ఆమె పేరు వచ్చేసి అంకిత. ఏఐ న్యూస్ యాంకర్ ఏ ప్రభుత్వం, అస్సాం గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. సో ఈ యాంకర్ వచ్చేసి ఏఐ యాంకర్ వచ్చేసి క్యాబినెట్ సమావేశాలు ఏవైతే నిర్ణయాలు తీసుకుంటారో వాటిని అస్సామీ భాషలో అందిస్తుందంట ప్రజలకి. యాంకర్ పేరు వచ్చేసి అంకిత. నెక్స్ట్ ప్రపంచంలో తొలి ఏఐ నర్స్, ఆమె పేరు వచ్చేసి నూరా బోట్. ఏ దేశం ఇంట్రడ్యూస్ చేసిందంటే తైవాన్. నెక్స్ట్ కరెంట్ అఫైర్. సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సోడియం అయాన్ బ్యాటరీ. సో ఈ సోడియం అయాన్ బ్యాటరీని వచ్చేసి బెంగళూరు శాస్త్రవేత్తలు అభివృద్ధి చేయడం జరిగిందనమాట. ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్
సైంటిఫిక్ రీసెర్చ్, శాస్త్రవేత్తలు దీన్ని అభివృద్ధి చేసడం అనమాట. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది కేవలం 6 నిమిషాల్లోనే 80% ఛార్జ్ అనేది చేయడం జరుగుతుందంట. సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సోడియం అయాన్ బ్యాటరీ. నెక్స్ట్ కరెంట్ అఫైర్. డాక్టర్ జయంత్ విష్ణు నార్లికర్ మృతి చెందడం జరిగింది. ఇతను ఎవరంటే భారత ఖగోళ శాస్త్రంలో గొప్పవాడు అనమాట. డాక్టర్ జయంత్ విష్ణు నార్లికర్. ఇతని యొక్క సిద్ధాంతం ఒకటి చాలా అంతర్జాతీయంగా ప్రసిద్ధి పొందిన ఒక సిద్ధాంతం ఉంది. అది ఏంటంటే హోయల్-నార్లికర్ గురుత్వాకర్షణ సిద్ధాంతం. హోయల్-నార్లికర్ గురుత్వాకర్షణ సిద్ధాంతం ఇతని యొక్క సిద్ధాంతం. సో రీసెంట్గా మృతి చెందడం జరిగింది డాక్టర్ జయంత్ విష్ణు నార్లికర్. సో ఇవ్వండి ఫ్రెండ్స్ ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.